అర్చన శ్రీహరి శిష్యులను ఉద్దేశించి మాట్లాడడం అతనికి నచ్చలేదు. అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవుతుందని కోపం బాగా వచ్చింది. అర్చన అని గట్టిగా అరిచి ఆమె నోరు మూసి ప్రయత్నం చేశాడు శ్రీహరి. అర్చన, నీకిదివరకే చెప్పాను, నీ లిమిట్స్లో నువ్వుండు. అంతకు మించి ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా ఈ కాంపిటీషన్ విషయంలో తలదూర్చి నాకు తలనొప్పి తీసుకురాకు. నేను చెప్పింది నీకు బాగా అర్థమైందనుకుంటా అని సీరియస్గా అర్చన వైపు చూస్తూ వార్నింగ్ ఇచ్చాడు శ్రీహరి. అర్చన తన ఇష్టంతోనే మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటేలో తండ్రి శ్రీహరి దగ్గరే పట్టుపట్టి నేర్చుకుంది. అర్చన ఆడపిల్ల అయిన కారణంగా శ్రీహరి ఆమెను సరిగా ఎంకరేజ్ చేసేవాడు కాదు. ఇప్పుడు కూడా ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేకున్నా కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. శ్రీహరి అలా తనని కంట్రోల్లో ఉండమని చెప్పడం నచ్చని అర్చన, నాన్నా, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నేను జస్ట్ నీ శిష్యుల్ని ఎంకరేజ్ చేస్తున్నానంతే. నువ్వెందుకు నాన్నా నన్ను అర్థం చేసుకోవు అని స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది. అర్చన, స్టాప్ ఇట్. నువ్వు నా ముందేమీ మాట్లాడుకో అని సీరియస్ అయ్యాడు శ్రీహరి. తనకిది అవమానంగా అనిపించి, నానా, నేను చిన్నపిల్లని కాదు, మార్షల్ ఆర్ట్స్లో మాస్టర్ స్టేజ్లో ఉన్నాను. కావాలంటే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఈ కాంపిటీషన్లో నా సత్తా ఏంటో చూపిస్తాను అని శ్రీహరితో సవాలు విసిరినట్టుగా మాట్లాడింది. అర్చన మాటలు శ్రీహరికి మరింత కోపం తెప్పించాయి. అర్చన, ఈ ఫీల్డ్లో ఏం సాధించినా కూడా నువ్వొక ఆడపిల్లవి అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నువ్విక్కడ ఏమీ చేయలేవు. నీ స్థానంలో ఒక అబ్బాయి ఉంటే కళ్ళు మూసుకుని వాడిని ఈ పోటీలో పాల్గొనేలా ఎంకరేజ్ చేసేవాణ్ణి, నాకు వారసుడిగా ప్రకటించుకునేవాణ్ణి. కాని ఆడపిల్లగా పుట్టి నువ్వు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నావు అని అర్చన పుట్టుకని అవమానించినట్లుగా మాట్లాడాడు శ్రీహరి. సొంత తండ్రి తనను ఒక ఆడపిల్ల అని పక్కన పెట్టడం అర్చనకు ఏమాత్రం నచ్చలేదు. శ్రీహరి అలా అనడం మొదటిసారి కాదు. కేవలం ఆడపిల్లగా పుట్టినందుకు చాలా కాంపిటీషన్స్లో అవకాశం ఉన్నా తనని పాల్గొనేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు. ఆడపిల్ల అయిన కారణంగా తను కోరుకున్నది చేయలేనందుకు అర్చన తెగ బాధపడిపోయేది. ఇంతలో గేట్ బయట కాపలాగా ఉన్న ఒక యువకుడు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి శ్రీహరి ముందు నిలబడ్డాడు. ఊపిరి అందగా గట్టిగా గాలి పీలుస్తూ మాట్లాడలేక కాసేపు అలాగే ఆగిపోయాడు. ఆ కుర్రాన్ని చూసిన శ్రీహరి, రేయ్, ఏంట్రా కంగారు? ఎందుకు అంత ఆశపడుతున్నావు? అయినా బయట కాపలా కాయమని చెప్పాను కదా. ఏం మునిగిపోయిందని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చావు? నువ్వు ముందు బయటికి వెళ్ళక్కడ కాపలాకాయ్, ఎవరినీ లోపలికి రానివ్వకు అని సీరియస్గా అరిచాడు శ్రీహరి. బయట కాపలా కాయాల్సిన వాడు ఎందుకంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడనేది శ్రీహరికి అర్థం కాక చిత్రంగా ఆ కుర్రాడు వంక చూశాడు. ఆ అబ్బాయి ఆయాసపడ్డం ఆపేసి, మాస్టారు, బయట ఎవరో ఒక వ్యక్తి బద్రీ సార్ కోసం వచ్చాడు, అర్జెంటుగా కలవాలంటున్నాడు అని ఆపకుండా చెప్పాడు ఆ కుర్రాడు. అతను చెప్పింది విని శ్రీహరి ఆశ్చర్యపోయాడు. బద్రీ కోసం వెతుక్కుంటూ ఇక్కడికొచ్చింది ఎవరై ఉంటారోనని ఆలోచనల్లో పడ్డాడు. తల ఊపుతూ, సరే రమ్మను, నువ్వు మాత్రం బయట నిలబడు అని ఆకాష్కి లోపలికొచ్చేందుకు అనుమతిచ్చాడు శ్రీహరి. సాధారణంగా తన సెంటర్కి కొత్త వాళ్ళు ఎవరూ రారు. అందుకే తన సెంటర్కు వచ్చి బద్రి గురించి ఆరా తీసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని శ్రీహరి కూడా ఆసక్తిగా ఉన్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత ఆకాష్ మెల్లగా నడుచుకుంటూ లోపలికొచ్చాడు. బ్లాక్ సూట్లో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్ గా లోపలికి వస్తున్న ఆకాష్ని చూసి అక్కడ కసరత్తు చేస్తున్న శ్రీహరి శిష్యులందరూ కళ్ళు తేలేసి అతన్ని చూస్తూ ఉండిపోయారు. ఎవడ్రా వీడు, బాలీవుడ్ హీరోలా ఉన్నాడు అని ఒక శిష్యుడు కసరత్తు ఆపేసి మరీ నోరు తెరిచి ఆకాష్ని అలాగే చూస్తూ అన్నాడు. ఒరేయ్, చూసింది చాలు. వాడేమన్నా అమ్మాయా అలా చూస్తున్నారు? చూసింది చాలు, ముందు ప్రాక్టీస్ చేయండి అని వాళ్లలో సీనియర్ గద్దించగానే మళ్ళీ తిరిగి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఆకాష్ స్టైల్గా నడుచుకుంటూ వచ్చి శ్రీహరి ముందు నిలబడ్డాడు. శ్రీహరి ఆకాష్ని పైనుంచి కింది దాకా యగాదిగా చూడగానే ఆకాష్ తన కళ్ళజోడు తీసి అతన్ని పలకరించాడు. తన మార్షల్ ఆర్ట్స్ సెంటర్లోకి బాగా ధనవంతులు లేదా మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన వీరులు మాత్రమే వస్తూ వెళ్తుంటారు. కానీ ఆకాష్ చూస్తే అలా లేడు. స్టైలిష్ గానే ఉన్నా బిలీనియర్ లాగా కనిపించడం లేదు. అలాగని బాగా కండలు తిరిగి కూడా లేడు. స్టైలిష్ గా చాక్లెట్ బాయ్లా ఉన్నాడు. ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడా అని ఆశ్చర్యపోయాడు శ్రీహరి. ఇదిగో అబ్బాయి, నువ్వేనా బద్రి కోసం వచ్చింది అని శ్రీహరి కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. అవును సార్ అన్నట్లు తలూపాడు ఆకాష్. ఆకాష్ సమాధానం చెప్తుంటే శ్రీహరి పక్కనే నిలబడిన అర్చన ఆకాష్ని పైనుంచి కింది దాకా స్కాన్ చేసినట్టుగా చూసింది. ఇంతలో మళ్ళీ శ్రీహరి మాట్లాడుతూ, బద్రి కోసం ఇక్కడికి ఎందుకు వచ్చావు? బద్రికి నీకున్న రిలేషన్షిప్ ఏంటి? క్లాస్లో జాయిన్ అవడానికి ఏమైనా వచ్చావా అని శ్రీహరి అడగగానే లేదన్నట్లు తలూపాడు ఆకాష్. మరి ఏ పని మీద వచ్చావో అదైనా చెప్పు అని విసుక్కుంటూ అడిగాడు శ్రీహరి. బద్రికి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. మేము తేల్చుకోవాల్సిన పాత లెక్కలు కొన్నున్నాయి.
అతనితో నేను ఫైట్ చేయడానికి వచ్చాను అని వినయంగా చేతులు కట్టుకుని చెప్పాడు ఆకాష్. ఆకాష్ బద్రీతో ఫైట్ చేస్తాను అనగానే అక్కడ క్లాసులో ఉన్న వాళ్ళంతా గొళ్ళు అని నవ్వారు. హలో అంకుల్, ఏం మాట్లాడుతున్నావో మీకు అర్థమవుతుందా? నువ్వు ఫైట్ చేస్తానంటుంది ఎవరో తెలుసా? ది గ్రేట్ మాస్టర్ బద్రీ. ఆ ఆలోచన నీ మైండ్లోకి రాకముందే నిన్ను చితక్కొట్టి కింద నేల మీద పడుకోబెడతాడు. ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అంకుల్ అని ఆకాష్ని డౌన్ చేసి నిరుత్సాహపరుస్తోంది అర్చన. ఆ అమ్మాయి బద్రీ కన్నా తనని తక్కువ చేసి మాట్లాడేందుకు ఆకాష్కి బాధ అనిపించలేదు. కాని తనని అంకుల్ అని పిలిచినందుకు మాత్రం ఎక్కడలేని కోపం వచ్చింది. హలో యంగ్ లేడీ, నువ్విప్పుడు అంకుల్ అని ఎవరిని పిలిచావో తెలుసుకోవచ్చా? నన్నే పిలిస్తే మాత్రం నువ్వు తప్పులో కాలేసినట్టే. చూడ్డానికి యంగ్ గర్ల్లా ఉన్నావు. నీకు నాకు మధ్య ఉంటే గింటే 4-5 సంవత్సరాలు తేడా మాత్రమే ఉంటుంది. అంత మాత్రానికి నువ్వు నన్ను అంకుల్ అనడం ఏమాత్రం బాలేదు పాపా అని తన ముందు స్కూల్ గర్ల్ నిలబడిన అర్చనని భయపడుతున్నట్లుగా అన్నాడు. అరెరే, ఎంత మాట అనేసింది పాప. పెళ్ళైపోతే ఆడాళ్లే కాదు, మగాళ్ళు కూడా వయసు ఎక్కువైపోయినట్టు కనిపిస్తారా? నేనింకా యంగ్ బాయ్ అని ఫీల్ అవుతున్నాను. నా గాలి మొత్తం తీసేసింది పాప, ఛా అని నిట్టూర్చాడు ఆకాష్. ఇంతలో అర్చన ఆకాష్ ముందుకొచ్చి నిలబడి, హలో అంకుల్, ఇంతకీ మీ ఏజ్ ఎంత? ఊరికే అడుగుతున్నాను, తెలుసుకుందామని. చెప్పండి అంకుల్. మీరు చెప్తే అంకుల్ అని పిలవాలా లేదా అని ఆలోచిస్తాను అని అంకుల్ అనే పదాన్ని పట్టి పట్టి పిలిచింది అర్చన. అంకుల్ అనే పదం నచ్చని ఆకాష్ అర్చనకి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దూరంగా కనిపిస్తున్న పంచింగ్ బ్యాగ్ ని చూస్తూ నిలబడ్డాడు. బద్రీ గురించి చెప్పినా కూడా ఇంకా అక్కడే నిలబడిన ఆకాష్ని వెంటనే బయటికి పంపించాలని అనుకున్నాడు శ్రీహరి. చూడు తమ్ముడు, బద్రీ గురించి నీకు పూర్తిగా తెలీదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ పరువు పోకూడదు అంటే వెంటనే ఇదంతా మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడతావు. ఫైట్లోకి దిగితే దెబ్బలు కూడా బాగా తగులుతాయనుకో, అది వేరే విషయం. ముందైతే ఇక్కడి నుంచి కదలు అని ఆకాష్కి నచ్చజెప్పి వెనక్కి పంపించే ప్రయత్నం చేశాడు శ్రీహరి. బద్రీ డబ్బుల కోసం ఏమైనా చేస్తాడని శ్రీహరికి బాగా తెలుసు. వీళ్ళిద్దరికీ ఏదో శత్రుత్వం ఉందన్న విషయం చూచాయగా అర్థమైంది. ఆకాష్ చూడ్డానికి అంత స్ట్రాంగ్ గా ఏమీ లేడు. అందుకే అతను బద్రీతో ఫైట్ చేస్తానంటే శ్రీహరికి అసలు నమ్మకం కలగట్లేదు. ఆకాష్ నోటి నుండి వెనక్కి వెళ్ళిపోతానని సమాధానం ఎక్స్పెక్ట్ చేశాడు శ్రీహరి. కాని అలాంటి సమాధానం ఏది రాకపోవడంతో ఆశ్చర్యపోయిన శ్రీహరి, నువ్వు నిజంగా బద్రీతో పోరాడాలనుకుంటున్నావా తమ్ముడు అని అడిగాడు శ్రీహరి. అవును సార్, నేనొచ్చింది అందుకే అని ఆకాష్ అనగాని శ్రీహరి మాట్లాడుతూ, బద్రీకున్న మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ నీకు తెలీదు. అందుకే ఈ ఆలోచన విరమించుకుంటే నీకే బెటర్. చివరిసారిగా చెప్తున్నాను అని ఆఖరిసారి ఆకాష్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశాడు శ్రీహరి. నేను బద్రీతో తలపడతానా లేదా అనే విషయం బరిలోకి దిగితేనే కదా తెలుస్తుంది. ఒక ఫైట్ చేయకుండా మీరు నన్ను జడ్జ్ చేయడం ఏం బాలేదు. అది మీలాంటి పెద్దల నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది. పోరాడకుండానే నేను ఓటమిని ఎలా అంగీకరించాలి మాస్టర్ అని చెప్పి ఆకాష్ తనదైన శైలిలో ఒక నవ్వు విసిరాడు. అతని మాటల్లో బద్రీతో ఫైట్ చేసేదాకా వదిలేదే లేదన్న విషయం శ్రీహరికి స్పష్టంగా అర్థమైంది. ఆకాష్ నిర్ణయానికి శ్రీహరి నిట్టూర్చాడు. అక్కడున్న వాళ్ళంతా అతనిని ఒక ఫూల్ లాగా చూశారు. చెప్పే తీరుగా నేను చెప్పేశాను, ఇక నీ ఇష్టం. నీ ప్రాణాలు పోవాలా లేదా అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వే బాగా ఆలోచించి డిసైడ్ అవ్వు అని చెప్పి సైలెంట్ అయిపోయాడు శ్రీహరి. ఆకాష్ చావుకు ఎదురు వెళ్తున్నాడని, తనని ఇంకా ఏమాత్రం తను ఆపలేనని అనుకున్నాడు శ్రీహరి. ఓకే సార్, మీరు చూపించిన కన్సర్న్ కి చాలా థ్యాంక్స్ అని ఆకాష్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఆకాష్ ని ఒక పిచ్చోడు మాదిరిలా చూస్తూ నెక్స్ట్ జరగబోయే పోటీ కోసం కసరత్తులు మొదలుపెట్టారు శ్రీహరి పక్కనే ఉన్న అతని శిష్యులు. ఆ తర్వాత కొద్దిసేపటికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి అక్కడ ఆకాష్ ఉన్న సంగతే మర్చిపోయారు. వాళ్ళ దృష్టి తన మీద లేనందుకు ఇప్పుడు ఆకాష్ కాస్త రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యాడు. దీంతో మార్షల్ ఆర్ట్స్ సెంటర్ ని పరిశీలనగా చూస్తూ ఉన్న ఆకాష్కి సెంటర్ మధ్యలో ఉన్న పంచింగ్ బ్యాగ్ మీద అతని దృష్టి పడింది. అది కాస్త చూడ్డానికి విచిత్రంగా ఉంది. శాండ్ బ్యాగే అయినా దాని లోపల ఐరన్ శాండ్ నింపేసి పెట్టినట్లు కనిపించింది. అది 2 మీటర్ల ఎత్తులో వేలాడుతూ ఉంది. శ్రీహరి శిష్యులు శిక్షణ పొందడానికి దాని పక్కనే 50 కేజీలు 80 కేజీల శాండ్ బ్యాగులు కనిపించాయి. ఆకాష్ ముందున్న ఐరన్ శాండ్ బ్యాగ్ మాత్రం దాదాపు 500 కిలోల బరువుంది. మహావీరులు కూడా సరైన ట్రైనింగ్ లేకుండా దాన్ని కదపడం చాలా కష్టం. శాండ్ బ్యాగ్ ని పరిశీలనగా చూస్తూ ఉండగానే అక్కడికి అర్చన వచ్చింది. హలో అంకుల్, ఏంటి అంత వింతగా చూస్తున్నారు అని అర్చన గొంతు ఆకాష్ వెనుక నుండి వినిపించింది. ఆమె మళ్లీ అంకుల్ అని పిలవడం నచ్చని ఆకాష్ తల వెనక్కి తిప్పి చూడకుండా శాండ్ బ్యాగ్ ని చూస్తూ, ఏ పాపా, నీకు కళ్ళు కనిపించట్లేదా ఏంటి
అదిగో ఎదురుగా కనిపిస్తున్న శాండ్ బ్యాగ్ ని చూస్తున్నాను అని చెప్పాడు ఆకాష్. ఇలాంటి ఐరన్ శాండ్ బ్యాగులు మిత్ర ఫ్యామిలీలో కూడా ఉండేవి. మిత్ర ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో వాటిని చూసిన జ్ఞాపకం ఆకాష్కి గుర్తుంది. కాకపోతే అవి ఇక్కడ ఉన్న వాటికంటే డబుల్ బరువు, అంటే దాదాపు 1000 కిలోల వరకు బరువుండేవి. వాటి గురించి ఆలోచిస్తూ ఉండగానే అర్చన మళ్ళీ అతని ముందుకొచ్చి, కనిపిస్తున్నాయి అంకుల్, అవి శాండ్ బ్యాగ్స్ అని నాకు కూడా తెలుసు అని మూతి తెగ తిప్పుతూ అంది అర్చన. నీకు తెలుసా? మరెందుకు అడుగుతున్నావు అని సీరియస్ లుక్ ఇచ్చాడు ఆకాష్. ఆకాష్ పట్టించుకున్నట్లు మాట్లాడడం చూసి అర్చనకి విపరీతమైన కోపం వచ్చింది. మీరు సమాధానం ఇచ్చే పద్ధతి నాకు నచ్చలేదు అంకుల్ అని ముఖం మీద చెప్పింది. నువ్వు అంకుల్ అని పిలవడం నాకు నచ్చట్లేదు, నేనేమైనా ఫీల్ అవుతున్నానా అని అర్చనను తీసి పక్కన పడేసినట్లు మాట్లాడాడు ఆకాష్. నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు అంకుల్ అని కాలిని నేల మీద గట్టిగా తన్నుతూ అంది అర్చన. అతని పద్ధతి నచ్చని అర్చన ఆకాష్కి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. అందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తే ఆమెకు ఒక ఐడియా తట్టింది. హలో అంకుల్, ఇప్పుడు అర్థమైంది. ఇంతసేపు మీరు ఈ శాండ్ బ్యాగ్ ని చూస్తుంది ఎందుకా? మీకు దాన్ని పనిచేయాలని బాగా కోరికగా ఉన్నట్లుంది కదా అని కళ్ళెగరేస్తూ అడిగింది అర్చన. ఎస్ అని వెనక్కి తిరిగి అర్చన వైపు చూసి కనురెప్పలు మూస్తూ సమాధానం ఇచ్చాడు ఆకాష్. అర్చన ఎందుకలా అడుగుతుందో ఆకాష్కి ఈజీగా అర్థమైంది. అందులో ఉన్నది ఇసుక కాదు, శాండ్ ఐరన్ అని ఆకాష్కి తెలుసు. అర్చన ఆలోచనకి ఆకాష్ లోపలే చిన్నగా నవ్వుకున్నాడు. 500 కేజీల బరువున్న ఈ బ్యాగ్ ని సాధారణ వ్యక్తి ఎవరైనా ట్రై చేసి పనిచేయాలని ప్రయత్నిస్తే అతని మణికట్టుకి ఫ్రాక్చర్ అవ్వడం ఖాయం అని కూడా తెలుసు. అర్చన మాత్రం ఆకాష్ పంచ్ బ్యాగ్ ని కొట్టినట్టు ఆ పంచ్ బ్యాగ్ దెబ్బకి తన చేతి మణికట్టు విరిగిపోయి ఆకాష్ హాహాకారాలు చేస్తూ ఏడుస్తున్నట్లుగా సన్నివేశం ఊహించుకుంది. ఆమె ఊహల్లో ఉండగానే ఆకాష్ శాండ్ బ్యాగ్ దగ్గరికి వెళ్లాడు. తన పొజిషన్లోకి వచ్చి ఒక టెక్నిక్ ఉపయోగిస్తూ ఆ శాండ్ బ్యాగ్ మీద గట్టి పంచ్ ఇవ్వబోయాడు. ఇంతలో అర్చన కల్పించుకుని, అంకుల్ స్టాప్, స్టాప్ ఇట్ అని అరిచింది. ఆమె అరుపుకి శాండ్ బ్యాగ్ ని గట్టిగా కొట్టాలని చూసిన ఆకాష్ పంచ్ ఇవ్వకుండా ఆగిపోయాడు. ఏమైందో ఏంటో, ఎందుకు తన అలా అరిచిందో అన్నట్లు అర్చన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.